ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర గారు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింస్ రిజర్వేషన్స్ ఎత్తివేస్తామని చెప్పడం జరిగింది. సిగ్గుతో తల ఉంచుకోవాలి. యూనియన్ కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీలో యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసినటువంటి మీరు సమాజంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ రెండో వర్గం యొక్క రిజర్వేషన్ తీసేస్తానని చెప్పడం అనేటువంటి దురదృష్టం. గతంలో ఈ బిల్లుని మేము పెట్టినప్పుడు కానీ, బిల్లు రూపాంతరం చెంది యాక్టివ్గా అయినప్పుడు కానీ, రిజర్వేషన్స్ వచ్చినప్పుడు కానీ వారు ఆనాడు కాంగ్రెస్ లో యూపీఏ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం నుంచి ఎంపీగా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వెంటనే వారు చెప్పారు